అంటే ఒత్తిడి పెట్టి మరి తక్కువ ధరకు కొని వీళ్ళు కొంత భూమిని సేకరించి ఆ భూమిని ఎక్కువ డబ్బులు ఎక్కువ ధరలకు ప్రభుత్వానికి అమ్మారు. అట్లాగే ఆ సైన్స్ సిటీ వస్తాదనుకున్న చుట్టుపక్కల కొంతమంది రైతులు విజయశేఖర్ రెడ్డి గారు రైతుల గురించి రైతుల యొక్క కష్టాల గురించి ఆ రోజుల్లో ఒకటి మీరు అన్నారు కాబట్టి సబ్జెక్టు సంబంధం లేకుండా మాట్లాడుతున్న ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు గారు. అప్పట్లో రైతులందరూ ఆయనకు ఆపోజిట్గా ఓట్లు వేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆయన అంత బాగా రావటం జరిగింది కాదంటారా? రైతు ప్రభుత్వం రైతుల గురించి మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారేమో, రాజశేఖర రెడ్డి గారు అప్పుడే ఆలోచించారు కదా, కాదంటారా? అట్లాగా సార్, వాస్తవం చెప్తే మాకు ప్రేమ అందరూ కూడా మాకు అలా అంటారు. ప్రేమించండి, మీరు జగన్మోహన్ కూడా ప్రేమించండి, మాకే అభ్యంతరం లేదు సార్. నేను ఒకటే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా మంచి పనే. లేదంటే కేవలం ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల ఆయన అధికారానికి వచ్చారంటే అది కరెక్ట్ కాదు సార్. ఆ రోజు ఏమన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మేము పాలనా సంస్కరణ తెచ్చాము, చాలా దారుణమైన అప్పుల్లో ఉంది ఏపీ జెన్కో కానీ ఏపీ ట్రాన్స్కో కానీ, ఈ రోజు మేము అద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తున్నాం, అప్పుల నుంచి బయటపడేస్తున్నాం. ఈ రకంగా ఉచిత విద్యుత్ ఇస్తూ పోతే మనము ఈ డిస్కమ్లను లేదా ఏపీ ట్రాన్స్కోను మనం మూతేయాల్సిన అవసరం ఉంటుంది. మనకు అప్పుడు పుట్టే పరిస్థితి లేదు, మనం ఆ ఆఫీసును మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల ప్రజలకు కరెంట్ ఇవ్వలేము. కరెంట్ ఇవ్వనప్పుడు ఆ ఏదైతే వైర్లు ఉన్నాయో దాని మీద మనము బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఒక ఆ ముందు చూపుతో ఆ ఇబ్బంది ఏదైతే మనకు వస్తుందో ఆ ఇబ్బందిని మాట్లాడాలి కానీ భలే సార్, భలే చంద్రబాబు గారు అన్ని ముందు చూపు ఉంటాయి. వాస్తవం మీరు చెప్పింది, ఎందుకంటే ఇప్పుడు మద్యపాన నిషేధం అని చెప్పిన ఎన్టీ రామారావు గారు చెప్పింది కరెక్ట్ కాదని ముందు చూపుతో ఆలోచించి మద్యపాన నిషేధం కుదరదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు గారు. కాదు సార్, మద్యపాన నిషేధం జరిగితే రాష్ట్రం అధోగతి పాలైపోతుందని విజయశేఖర్ రెడ్డి గారు మద్యపాన నిషేధం జరిగితే నిషేధించాలని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్తే అప్పట్లో అది నిషేధిస్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని చెప్పి మద్యపానాన్ని తిరిగి తీసుకొచ్చింది చంద్రబాబు గారే. ఇప్పుడు కరెంటు విషయంలో కూడా తీసుకొచ్చింది కూడా బాబు గారే. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అల్లకల్లోలం అయిపోతుంది. మద్యపానం నిషేధం చేయడం వల్ల రాష్ట్రము ఇబ్బంది పడుతోంది, వెనకబడి పడుతుంది, ఎక్కడ చెప్పలా సార్. మద్యపాన నిషేధాన్ని వాస్తవిక దృష్టితో చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఎన్టీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యపానం నిషేధించారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మోతాదులో మనకు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి మందు వస్తున్న పరిస్థితి, ప్రతి దగ్గర నాటుసారే దొరుకుతున్న పరిస్థితి, కళ్ళు దొరుకుతున్న పరిస్థితి ప్రతి దగ్గర సార్. వేరే టాపిక్ వేరే వెళ్తుంది. ఒకటి చెప్పండి, విద్య గురించి మీ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి సార్? శేఖర్ రెడ్డి సార్ చెప్పారు సార్, మీరు చెప్పింది మాకు అర్థమైంది, మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. టైం అయిపోతుంది. విద్య గురించి మీ ప్రభుత్వం ఏం తీసుకుంటుంది, నారా లోకేష్ గారు ఏం చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు స్వాగతిస్తారు. ఈ రోజు 19 పబ్లిక్ యూనివర్సిటీలో ఉన్న 1500 ప్రొఫెసర్ జాబులు కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబులు కావచ్చు, రకరకాల జాబ్స్ ఏదైతే ఉద్యోగాలు ఇలా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ ప్రభుత్వంలో ఖాళీగా పెట్టారో, ఎలా అయితే వీళ్ళు విద్యారంగాన్ని ధ్వంసం చేశారో, ఎలా వీళ్ళు యూనివర్సిటీలని వీళ్ళ సొంత మనుషులు పెట్టుకుని నాశనం చేశారో సార్. ప్రతి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని వాళ్ళ సంబంధించిన బంధువుల్లో లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల్లో లేదంటే క్రిస్టియన్లను లేదంటే రకరకాల వ్యక్తుల్లో పెట్టి కనీసం వాళ్ళకి సార్ ఎలిజిబిలిటీ ఉందని చూడకుండా, నేను ఎగ్జాంపుల్ చెప్పగలను సార్. తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీకి ఏమి వైశాఖిగా పెట్టారో, లేదంటే అక్కడున్న అనంతపూర్లో ఉన్న యూనివర్సిటీకి ఎవరిని పెట్టారో మా మోహన్ రెడ్డి గారు తెలుసు. వాళ్ళ బంధువుల్ని, భూములు కర్ణారెడ్డి బంధువుల్ని లేదంటే క్రిస్టియన్స్ ని పెట్టి సర్వనాశనం చేశారు సార్ యూనివర్సిటీని. ఈ రోజు మేము బాగు చేస్తున్నాం సార్. ఈ రోజు ఏ పార్టీకి చెందని వ్యక్తుల్ని, మేధావుల్ని ఈ రోజు మేము యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా పెడుతున్నాము. అట్లాగే సార్ 1500 బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, లేదంటే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఈ రోజు మేము భర్తీ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో సార్ మాట తప్పని మడవ తిప్పని నేతగా నారా లోకేష్ గారు
అద్భుతమైన రీతిలో విద్యారంగాన్ని ఈ రోజు గొప్ప ఎత్తుకి తీసుకెళ్తున్నారు. సార్ ఈ రోజు విద్యార్థులు కావచ్చు, చదువుకున్న వారికి కావచ్చు, ఒక ఆరాధ్య దైవంగా, ఒక గొప్ప విద్యారంగ సంస్కర్తగా ఈ రోజు లోకేష్ గారు నిలవబోతున్నారు. ఎక్కడ ఇబ్బంది కలిగినా ముందుకెళ్తున్నారు. సార్ ఈ రోజు ఇంటర్మీడియట్ వరకు కూడా మనం తల్లికి వందనం కింద 15,000 ఇస్తున్నాం. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ డిగ్రీ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీ వారికి కూడా మనము ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా చదువుకు మనము హెల్ప్ చేయాలని పవన్ కళ్యాణ్ అని అనుకుంటే మాకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా ఆయన చేయండి. పిఠాపురం కాకపోయినా సార్ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అంతటా కూడా ఆయన ముందుకెళ్ళి ఎక్కడైతే విద్యార్థులు ఈ ఆర్థిక ఇబ్బందులతో, ఆర్థిక వనరులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. మా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఒక ముఖ్య పార్టీ అధినేతగా ఉన్న ఆయన విద్యార్థులు సేవ చేస్తారన్నా, విద్యార్థులకు సహాయం చేస్తామన్నా మేము ఖచ్చితంగా తెలుగుదేశం పత్రం స్వాగతిస్తున్నాం సార్. కానీ దీంట్లో ఇంకా డీటెయిల్స్ కొంత మనం చూడాల్సిన అవసరం ఉంది. 520 మార్కుల పైన వచ్చిన విద్యార్థులను మేము ఆదుకుంటామంటున్నాడు. అంటే ఎలా ఆదుకుంటారు? వీళ్ళు ఏమన్నా ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తారా, లేదంటే వీళ్ళకి సంబంధించిన మొత్తం డబ్బులు వాళ్ళే? ఎందుకంటే సార్ ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలో చేర్పించిన వ్యక్తులకు 15,000 అయితే గవర్నమెంట్ ఇస్తోంది తల్లికి వందనం కింద. మరి ఇంకా ఏదైనా అడిషనల్ గా డబ్బిస్తారా? కృష్ణవేణి గారు చెప్తారు సమాధానం తర్వాత దానికి. లేదా పుస్తకాలు చేయడం కానీ ఇస్తారా? లేదు వీళ్ళను నారాయణ చైతన్య స్కూల్స్ చదివిస్తారా? ఇవన్నీ కూడా సార్ కొంత బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ డీటెయిల్స్ వచ్చిన రోజు ఇంకా ఖచ్చితంగా స్పందిస్తాం. రైట్ సార్ ఈ రోజు ఎవరికి దయాదాక్షిణ్యాలు అవసరం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను అద్భుతంగా పోషిస్తోంది, వారికి చదువు చెప్పిస్తోంది. మరింత ముఖ్యంగా ఈ విద్యారంగంలో సంస్కరణ తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు కావచ్చు, లేదా ఐఐఎంలు కావచ్చు, ఎక్కడా తక్కువ లేకుండా మన రాష్ట్రంలో యూనివర్సిటీలు అత్యద్భుతంగా పోటీ పడే విధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం ముందుకు పోయే పరిస్థితులు కూడా. ఒక్క మాట చెప్పండి, ఇందాక మోహన్ రెడ్డి గారు అడిగారు, ఇప్పుడు ఏదైతే విద్యార్థులకు మీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఏ రకంగా ముందుకెళ్తున్నారో, గతంలో నాడు నేడు సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం కూడా విద్యార్థులకు మంచి చేసిందని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఒక్కటే చెప్తున్నా, నాడు నేడు అని వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. నాడు నేడులో వీళ్ళు ఎంత సంపాదించారో చెప్పమంటారా? సార్ 10,000 కోట్లు ఉపాధి హామీ పనుల్ని, సార్ ఉపాధి హామీ దేనికి ఖర్చు పెడతారు సార్? సిమెంట్ రోడ్లు ఖర్చు పెడతారు, రైళ్ల ఖర్చు పెడతారు, రకరకాల ప్రజల సమస్య ఖర్చు పెడతారు. వీళ్ళు తీసుకెళ్లి ఆ డబ్బును నాడు నేడు పేరుతో స్కూల్స్ రంగులు వేశారు. తప్పు లేదు, మేమేం కాదనంట ఏంటి. కానీ మీరేమైనా రోడ్లు వేసారా, రైలు వేసారా? ప్రజలకు నిత్యావసరాలైన సమస్యలు పక్కన పెట్టి నాడు నేడు అన్నారు, మంచిదే. కానీ అక్కడ మీరు ఏం చేశారు? సెంట్రలైజ్డ్ కరప్షన్ కు మీరు సార్ అక్కడ టైల్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, రకరకాల ఇస్తా సార్, మళ్ళీ ఇస్తా అందరూ కంక్లూడ్ చేద్దరు కానీ విజయవాడ నుంచి మీరు చక్రం తిప్పి 50% డబ్బులు దాంట్లో మీరు కమిషన్ గా తీసుకుని మీరు సర్వగా నాశనం చేసిన పరిస్థితి మీది కాదా సార్? నేను ఓపెన్ డిబేట్ ఛాలెంజ్, నాడు నేడు కార్యక్రమంలో మీరు ఎంత తిన్నారు? టైల్స్ లో ఎంత మిగులుతుంది, పెయింటింగ్ లో ఎంత మిగులుతుంది, ఆ రకమైన బిల్డింగ్ పనుల్లో ఎంత మిగులుతుంది, మొత్తం చెప్పమంటారా? రైట్ మీరు చేసిన ఆరోపణలకి మోహన్ రెడ్డి గారు, తర్వాత కృష్ణవేణి గారు కూడా మాట్లాడతారు. ఎస్ మళ్ళీ ఇస్తా మీకు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి, మాట్లాడండి మోహన్ రెడ్డి గారు.